నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం ఈ టారో కార్డ్స్ ద్వారా మకర రాశి అంటే మే నెలని ఎలా ఉంది? ఏంటి? అంటే మన మే నెల నుంచి కూడా ఎలా ఉండిపోతుంది మకర రాశి కోసం అనేది మనం తప్పకుండా తెలుసుకుందాం టారో కార్డ్స్ ద్వారా. అలాగే ఈ మకర రాశికి ఏ ఏ నక్షత్రాలు మనకి మకర రాశి కిందకి వస్తాయంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. అలాగే శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. అలాగే ధనిష్ట 1, 2 పాదాలు మనకి ఈ మకర రాశి కిందకొస్తాయి. సో, ఇప్పుడు మనకి మకర రాశికి ఎలా ఉండబోతుంది, ఏంటి అనేది తెలుసుకుందాం. మనకి టారో కార్డ్స్ ద్వారా బాగా పరిశీలించిన తర్వాత, మనకి ఈ కార్డ్ అనేది అంటే చూడండి ది హెర్మిట్ అనమాట. అంటే మనకి ఎవ్వరు కూడా చూపించరు. మీకు టారో కార్డ్స్ ద్వారా చెప్పిన వాళ్ళు ఎవ్వరు కూడా కార్డ్‌ని చూపించకుండా మనకి ఎక్స్‌ప్లనేషన్ చేస్తుంటారు. కానీ మీకు నేను చాలా జాగ్రత్తగా చూపిస్తున్నాను చూడండి. అంటే మకర రాశి వారికి మే నెల అంతా ఎలా ఉండిపోతుంది, మే నుంచి కూడా అంటే జూన్, జులై కూడా సారీ ఎలా ఉండిపోతుంది ఏటనేది మనం తప్పకుండా తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా మనకి ఆదాయం ఎలాగున్నది అని చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఆర్థికంగా కొంచెం బానే ఉన్నది. మనకి మే నెల నుంచి చూసుకున్నట్లయితే మాత్రం టారో కార్డ్స్ ద్వారా కొంచెం ఆదాయం అనేది బానే ఉంది. కానీ మనశ్శాంతి అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే మనకి ఎక్కువగా దేనికోసం చెప్తున్నామంటే ఈ రాశి వారికి ఎక్కువగా ఆప్తులతో అంటే మనం ఎవరైతే బంధువుల వర్గం అనుకుంటామో, ఎవరైతే మన అనుకుంటామో వారితో కొంచెం విభేదాలు ఎక్కువగా కలిగే అవకాశాలున్నాయి. అలాగే మన అనుకుని మనం ఎవరికైతే బాధలు చెప్పుకుందాం అనుకుంటామో, వాళ్ళు మన ఎక్కువగా ఎవరినైతే నమ్ముతామో, వాళ్ళ ద్వారా మనకి కొన్ని అంటే వాళ్ళ కోసం మనకి కొన్ని విషయాలనేవి తెలిసి నిర్ఘాంతపోతాం. అంటే మనం ఇంతకాలం నమ్మింది ఇతన్న. అంటే మనం ఎంతకాలం నమ్మింది ఈమెన అనేది మనకు ఒక రకమైనటువంటి ఈ సంఘర్షణలకు లోనయ్యే అవకాశాలు మనకి ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని టారో కార్డ్స్ ద్వారా తెలియజేస్తున్నారు. అలాగే చదువుకునే పిల్లలకి చదువు మీద శ్రద్ధ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, పిల్లలు కొంచెం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా అంటే మకర రాశి టారో కార్డ్స్ ద్వారా మీరు చదువు మీద గాని దృష్టి పెట్టినట్లయితే మాత్రం ఒక అద్భుతాలు సృష్టించగలుగుతారు. కానీ చాలా జాగ్రత్తగా మీరు చదువు మీద కాన్సంట్రేషన్ చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే మీ మనసు అనేది మీకు కొంచెం మకర రాశి వాళ్ళకి అలాగే శని తాలూకా ప్రభావం ఉన్నది కాబట్టి చదువు మీద అశ్రద్ధ ఎక్కువగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మ్యారేజ్ విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం గత 2, 3 సంవత్సరాల నుంచి మ్యారేజ్ సెట్‌కి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ మే అంటే జూన్, జులైలోనే ఒక మంచి మ్యారేజ్‌లు సెట్ అయ్యే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. అలాగే జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూడండి జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి జాబ్ కూడా అక్టోబర్, నవంబర్‌లో రెజ్యూమ్స్ పెట్టుకోండి. అక్టోబర్, నవంబర్‌లో ఒక మంచి జాబ్‌లో మీరు లైఫ్ సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే హెల్త్ విషయానికొస్తే మాత్రం అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదంటే ఇంటిలో ఉండేటువంటి గృహిణీలు అవ్వచ్చు, లేదంటే వ్యాపారస్తులు అవ్వచ్చు. వాళ్ళకి ముడుకులకి సంబంధించింది గానీ, లేదంటే మైగ్రేన్ తలనొప్పి గానీ, లేదంటే వెన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొంచెం ఎక్కువగా కలిగే అవకాశాలున్నాయి. అది మే నెల, జూన్ ఈ 2 నెలల్లో కూడా హెల్త్‌కి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. మీకు ఏ చిన్న ప్రాబ్లమ్‌గా ఉన్నది నాకు కొంచెం హెల్త్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నదని మీకు అనిపిస్తే మాత్రం అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్‌లోకి వెళ్ళండి. మీరు మంచి ట్రీట్‌మెంట్ తీసుకోండి. ట్రీట్‌మెంట్ తీసుకున్నట్లయితే మాత్రం ఇంకా ఫర్దర్‌గా మీకు ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి ఈ అంటే హెల్త్ విషయంలోని మంచి పాజిటివ్‌గా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు గాని మీరు అశ్రద్ధ చేసినట్లయితే మనకి టారో కార్డ్స్ ద్వారా మనకు తెలియజేస్తుంది ఏంటంటే మీరు ఈ మే, జూన్‌లో గాని వచ్చినటువంటి అనారోగ్యాలు గాని మీరు గాని నెగ్లెక్ట్ చేసినట్లయితే మాత్రం సెప్టెంబర్, అక్టోబర్‌లోకి అవి కొంచెం తీవ్రతరమై మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే టారో కార్డ్స్ అవ్వనివ్వండి, నక్షత్రాల ప్రకారంగా అవ్వనివ్వండి, రాసుల ప్రకారంగా చెప్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒకటే గ్రహించండి. ఏదైనా సరే మనకు ముందుగా జరగబోయేది తెలుస్తది. అది తెలుసుకొని మనం గాని దాన్ని రెక్టిఫై చేసుకొని దానికి కొంచెం మనం ఏదైనా సరే కొంచెం ఉపయోగకరమైనటువంటి రెమెడీస్ చేసుకోవడమో, లేదంటే హెల్త్ బాగోలేకపోతే హాస్పిటల్‌కెళ్ళి కొంచెం ట్రీట్‌మెంట్ తీసుకోవడం లాంటివి చేసుకున్నట్లయితే మాత్రం ఫ్యూచర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. దానికే జ్యోతిష్యాన్ని ఇన్ని లక్షల మంది నమ్మడానికి ఈ కారణం. ఈ టారో కార్డ్స్ అవ్వనివ్వండి, న్యూమరాలజీ అవ్వనివ్వండి, జ్యోతిష్య శాస్త్రం అవ్వనివ్వండి,
ఇట్లా అన్నిటికీ నమ్మడానికి కారణం ఏంటంటే ఫ్యూచర్ మనకు ముందు ఏం జరగబోతోంది అనేది తెలియజేయడమే. అంతే తప్ప మిగతా విషయాలంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది అని మీకు ఒక మంచి డాక్టర్‌ని సంప్రదించండి అని తెలియజేయడంలో ఒక మంచి చెప్పగలగలమే తప్ప, దానికి పరిష్కారం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. అదొక్కటి మాత్రం గ్రహించండి. అలాగే ఇంకా బిజినెస్ డెవలప్‌మెంట్ వాళ్ళకి అయ్యే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ కూడా బాగా ఇంప్రూవ్‌మెంట్ అయ్యి మంచి లాభాలు మీకు జులై నుంచి కూడా ఎవరైతే మకర రాశి వాళ్ళకి ఈ బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వట్లేదు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జులై నుంచి కూడా కొంచెం మంచి అవకాశాలొచ్చే ఉన్నాయి. కొంచెం క్యాష్ రొటేషన్ కూడా తిరిగే అవకాశాలున్నాయి. అలాగే కొంచెం ఆర్థికంగా కూడా నిలబడగలిగే అవకాశాలు మాత్రం మకర రాశి వాళ్ళకి జులై నుంచి కూడా చాలా అంటే చాలా బావుందండి. మనకి టారో కార్డ్స్ ద్వారా చాలా అద్భుతమైనటువంటి విషయం తెలిసింది. ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా కొంచెం రికవరీ అంటే అప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంచెం అప్పులు కొంచెం తగ్గి అంటే వాళ్ళు ఆ అమౌంట్‌ని వాళ్ళకిచ్చి ఇంట్రెస్ట్‌లు తగ్గించుకోవడం గాని, ఇలాంటి విషయాలన్నీ కూడా చేయగలిగే అవకాశాలు ఎక్కువగా మనకి జులై నుంచి కనిపిస్తది. వాళ్ళ మీద ఉన్నటువంటి బర్డెన్ అనేది తగ్గుతుంది. ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి కొంచెం బయటపడగలిగే అవకాశాలైతే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి ఒక్కరికి చెప్తుంటానండి. ఎందుకంటే టారో కార్డ్స్ ద్వారా గాని, నక్షత్రాల పరంగా గాని, రాసుల పరంగా గాని, న్యూమరాలజీ పరంగా గాని ఇంకా మంచి మంచి విషయాలు రుద్రాక్షలు, రత్నధారణ ఇవన్నీ కూడా మనం మన ఛానెల్‌లోని ఇవన్నీ తెలుసుకోవచ్చు కాబట్టి నా ఒక్క ఛానెల్ గాని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అన్ని విషయాలు కూడా మీరు చాలా చక్కగా పరిజ్ఞానంగా చేసుకోగలరు కాబట్టి అందుకనే చాలా మందికి మరీ చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్ మీ దిలీప్. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఉంటానండి మరి.